యోసేపు యొక్క సహోదరులు షేకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళినప్పుడు యోసేపు తండ్రి యోసేపుని పిలిచి, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందల క్షేమం తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని చెప్పి యోసేపును హెబ్రోనులో నుండి పంపిస్తాడు. అప్పుడు యోసేపు హెబ్రోను లోయలో నుండి బయలుదేరి షేకెములో ఉన్నటువంటి తన అన్నలను కనుగొనడానికి బయలుదేరినప్పుడు తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు షేకెంలోకి రాగానే షేకెంలో తన అన్నలు అతనికి కనిపించరు. ఆ సమయంలో షేకెంలో ఉన్నటువంటి ఒక పొలంలో యోసేపు అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మనుషుడు యోసేపుని చూసి, నీవు ఏమి వెతుకుతున్నావని అడిగినప్పుడు అప్పుడు యోసేపుతో ఆ మనుషుడు అంటాడు, నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని యోసేపు ఆ మనుషుని అడిగినప్పుడు ఆ మనుష్యుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతాను వరకు వెళుదాం రమ్మని చెప్పుకుంటా నేను విన్నాను అని ఎప్పుడైతే ఆ మనుషుడు యోసేపుతో అన్నాడో యోసేపు తన సహోదరుల కోసం షేకెము నుండి మరలా దోతాను వరకు తన ప్రయాణాన్ని సాగించాడు. దోతాన్లోకి వెళ్ళేసరికి తన సహోదరులు అతడు దూరం నుంచి కనుగొనడం జరిగింది. అయితే దూరం నుంచే తన సహోదరులు కూడా యోసేపును గుర్తించి యోసేపును చంపుటకు ఒక దురాలోచన చేశారు. ఇదిగో కలలు కనేవాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటలో పాడవేసి దృష్టముఖం వీన్ని తినివేసిందని చెబుదామని వారు తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరు రూబేన్ ఈ మాట విని, మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అయితే రూబేన్ ఏం చేస్తున్నాడంటే అతన్ని తన తండ్రికి అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతన్ని విడిపింపదలిచి ఏం చేస్తున్నాడంటే రక్తం చిందింపకుండా అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడదోయిదమని వారి సహోదరులతో చెప్పాడు. అయితే యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు ఒక అంగిని అతడు తొడుక్కొని ఉండినటువంటి ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో అమాంతంగా పడవేశారు. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చున్నారు సహోదరులు ఇప్పుడు. అయితే సహోదరులందరూ కూడా యోసేపును గుంటలో వేసి వారు భోజనం చేస్తూ ఉండగా వారు కనులెత్తి చూడగా అటువైపు నుండి ఐగుప్తునకు పోయేటువంటి వ్యాపారులు ఇష్మాయేలు ఆ ప్రాంతం నుండి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో యూదా ఏం చేస్తాడంటే తన సహోదరులతో, మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల మనకేమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలుకు వాని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు సహోదరులు కూడా ఆ యూదాతో సమ్మసించి మిద్యానీయులైనటువంటి ఆ వర్తకులు ఆ దారి గుండా వెళ్చుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు యోసేపును 20 తులముల వెండికి అమ్మివేశారు. అప్పుడు వారు యోసేపును ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే ఐగుప్తుకు తీసుకొని పోయారు. అయితే ఇది తెలవని రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లని చంపి దాని రక్తంతో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగికి మొత్తానికి కూడా ఆ రక్తాన్ని పూచి, అంటే తండ్రి కూడా గుర్తుపట్టలేకుండా ఆ విచిత్రమైనటువంటి నిలువుటంగికి రక్తాన్ని అంతా పూసేసి యోసేపును ఏదో దుష్టముఖము చంపివేసిందని తండ్రి దగ్గరికి ఆ రక్తంతో పూసిన నిలువుటంగిని తీసుకుని వచ్చారు. తండ్రి యోసేపు యొక్క వస్త్రాన్ని, రక్తంతో నిండేటువంటి ఆ వస్త్రాన్ని చూసి యోసేపు నిశ్చయంగా చీల్చబడేనా అని యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుముకు గోనెపట్ట కట్టుకొని అనేక దినములు యోసేపు గురించి అంగలారుస్తూ ఉన్నాడు. అతని కుమార్తెలందరూ కూడా యోసేపుని ఎంతో ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా ఓదార్పు పొందలేక అంగలార్చుచు మృతుల లోకంకో నా కుమారుని యొద్దకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాడు. కానీ మిద్యానీయులు ఈ యోసేపుని ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళి ఫరో యొక్క ఉద్యోగస్తులకు మరియు సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరుకి యోసేపును ఒక బానిసగా అమ్మివేశారు.
మనం ఈ కథలో గమనించినట్లయితే సొంత అన్నదమ్ములే యోసేపుని ఏం చేస్తున్నారు, ఒక బానిసగా ఇతరులకు అమ్మేశారు.